దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంవత్సరాల తర్వాత కలిశారు. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అనుకుంటా. సో 20 సంవత్సరాల తర్వాత కలిశారు. ఆ కలయికని మీరేం సారాంశం ఇస్తారు సార్? లేదండి, ఇక ఇది రాజకీయంలో చుట్టానికి గారు అంత ముందే మాట్లాడుకున్నారు. భువనమ్మ, పురంధరేశ్వరి. తర్వాత ఇదంతా వెంకటేశ్వర గారి కొడుక్కి రాజకీయ ప్రవేశం గురించి కొన్ని చికాకులు వచ్చినాయి. ఇప్పుడంతా ఉమ్, లైన్ రూట్ క్లియర్ కదా. ఇప్పుడేముంది, వాళ్ళు నా మరి చాలా మంది బావగారు అంటారు చంద్రబాబు నాయుడిని. వాళ్ళు తెలియక అంటారు కానీ చంద్రబాబు నాయుడు మా పురంధరేశ్వరికి మరిది గారు అవుతారు. మరిది ఉమ్, గారు అవుతారు. భువనమ్మ కంటే పురంధరేశ్వరి పెద్దది. ఓకే. భువనమ్మ కంటే బాలకృష్ణ పెద్ద, బాలకృష్ణ కంటే పురంధరేశ్వరి పెద్ద. తెలియదు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఆల్మోస్ట్ అలా అయిపోయిందని, చాలు ఎలా ఉంటే చాలు. కానీ మళ్ళీ తీసుకొచ్చి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏదో పోవచ్చు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు ఏదో పోవచ్చు. ఓకే. అదైతే కష్టం. లేదా అక్కడ ఏదో 100 ఆ, ఆ, ఎకరాల్లో మంచి ప్లాట్ పెట్టుకుంటానని అనుకుంటే పెట్టండి, అన్నప్పుడు మీరు సాల్వ్ అవుతుంది, చేయి, అది పర్వాలేదు. గవర్నమెంట్ పోస్టులు అంటేనే బాధ వస్తుంది అనమాట. ఈ అంటే గవర్నమెంట్ అది బీజేపీ గవర్నమెంట్ పోస్టులు అంటే బీజేపీ పరంగా బీజేపీ కోటాలో కూడా అలా ఆ పోస్టులు ఇవ్వచ్చు కదా. ముగ్గురు కూటమిలో ఉన్నారు కాబట్టి ముగ్గురికి ముగ్గురు ఒక్కొక్క పర్సంటేజ్ అంటుంది కొన్ని కోటాలు. ఆ కోటాలో బీజేపీ తరఫున కూడా ఇవ్వచ్చు కదా. దగ్గుబాటి వెంకటేశ్వర గారు కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ. కరెక్ట్, నాకు క్లారిటీ ఉంటుంది. చెప్పము. అంటే సారీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాయి సార్. ఎమ్మెల్సీ ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున నాగబాబు గారికి ఇచ్చారు. ఉమ్. అవును. అలాగే అది ఎమ్మెల్సీ అని కాదు, వేరే ఏ పదవైనా కానీ. సో కూటమిలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి బీజేపీ తరఫున ఒక పర్సంటేజ్ 2-3 సీట్లు అంటూ ఉంటాయి. అలాగే ఆ 2-3 సీట్లలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా ఏదో ఒక పదవి ఇవ్వచ్చు కదా అని నా క్వశ్చన్. అప్పుడు కానీ పురంధరేశ్వరి గారి తాలూకు ఆ ఉండగా ఆ, తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఆ ఎన్ని వెంట్రుకలు ఓడవు. ఏంటంటే నాయకురాలి లక్షణం కావాలి, నాయకుడికి నాయకుడి లక్షణం కావాలి నిహార్ గారు. ఎందుకంటే మీ తాలూకు ఇంట్లో ఇంట్లో ఉన్నోళ్ళకి, మీ బావమరుదులకి, మీ అక్క చెల్లెలకి, మీ అన్నదమ్ములకి మీకు జాబులు ఇచ్చుకుంటే మీరేం నాయకుడు అండి? ఈ ఓకే. స్వార్థం లేదని మీరు చెప్తారు, మీరు నమ్మాలా? ఈ స్వార్థం కాదా? మీ ప్రజలు చెప్పే నైతిక అర్హత మీకుందా? సో అది ఎంకరేజ్ చేయకూడదు మనం. మీ ఓకే. బావకి మీరు ఇవ్వండి, మీ తమ్ముడికి మీరు ఇవ్వండి, మీ తోడళ్ళు మీరు ఇవ్వండి అంటే మీరు నాయకులా మీరు? అందువల్ల ఇంకా సమర్థుడు ఉంటాడు, చదువుకున్నాడు ఉంటాడు, బాగా ఆవేశంతో పనిచేద్దామన్న ఆలోచనతో ఉన్నవాడు ఉంటాడు. మరి ఆయన రాజకీయాల్లో రాకూడదా? ఉమ్. వాడికి మీరు ఇవ్వండి, వాడికి మీరు కుమ్మకాయండి. అంతేగాని ఓకే. నేనున్నాను కన్నా ఆ తర్వాత నా కొడుకు, నా బామ్మర్ది, నా తోడరుడు ఏంటంటే అది సంభవం. అది ఎక్కడో కాడ మనం అంటే ఆ, ఈ రాజకీయాలు చెప్తున్నాను కూడా, చెప్పేవారు కూడా ఎక్కడో మనం ఖండించాలండి, ఖండించాలి. ఓకే. నిజంగా వ్యక్తిగతమైనటువంటి ఆ లక్షణాలు, ఆవేశం, ఆదర్శాలు మీకుంటే, ఐడియాలజీ ఉంటే ఎంకరేజ్ చేయండి, ఉండండి. అలా కాకుండా ఆ, కూర్చోబెట్టి వాడిని రుద్ది 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 ఎందుకు పని లేకుండా. మీకు అన్ని కోట్లలోనే కదా, మీకు 6 కోట్లలో ఉంటుంది. మీరు ఉండే రూములు, ఇల్లులు అన్ని కోట్లలో ఉంటాయి. మీ ఇల్లు కోట్లలో ఉంటుంది. మీరు ప్రజల గురించి ఏం తెలుస్తుందండి? అందుకే కదా శ్రీకృష్ణ దేవరాయుడిని అప్పాజీ ఒకసారి చాచి చేప పగలగొట్టాడు. ఉమ్. అదేంటి అప్పాజీ అన్నాడు, రే బాబు, నువ్వు పట్టాభిషేకం చేస్తున్నావు కదా, మరి రేపు పొద్దున్న ఎవరికైనా శిక్ష వేసావంటే ఆ ఆ దెబ్బ తాలూకు బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలనే ఉద్దేశంతో దాన్ని కూడా నీకు నేర్పాను అని చెప్పాడు మాట. అలా ఉమ్. ఉండాలి. అంతేగాని పూర్తిగా ఏంటంటే ఒక ఏముంది, రాజుల కంటే గొప్ప కదండి. ఎంతెంత ఒకడు 100 గదులు, 200 గదుల్లోనూ 30 లిఫ్ట్లు, 70 లిఫ్ట్లు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నవాడు కాడికి పేదరికం ఏం తెలుస్తుందండి? కరెంటు పోయే కష్టాలు ఏం తెలుస్తాయండి? అప్పుడు బాధ ఏం తెలుస్తాయండి? వీళ్ళని రాజకీయ నాయకులు చేస్తే ఆ నాయకుడేమో పేదరికం ఉన్న ప్రజల గురించి ఏం ఆలోచిస్తారండి? కానీ అవును. సంభవం. వ్యక్తిగతంగా నేను మాత్రం రాజకీయ నాయకుల తాలూకు వాళ్ళ మనుషుల్ని, అందుకే నేను చెప్పాను, చాలా అభిమానం పవన్ కళ్యాణ్ అంటే. చాలా ఉమ్.
కానీ ఒక 4-5 సంవత్సరాల పాటు ఆయన ఎంకరేజింగ్ గా మాట్లాడావు. ఆయన ఎవరు మనం కలుసుకోలేదు కూడా. అని అవును. నాగబాబుని ఎప్పుడైతే మీరు ఎమ్మెల్సీ చేశారో అప్పుడే మీకు అసలు ఓకే. సెక్రటరీ చేయడమే మంచిది కాదు. ఏమిటి మీ ఇంటి ఓకే. కొన్నిసార్లు అనేది మీ ఇంటి పేరు అవుతుంది. అవును. జనసేన మీ ఇంటి పేరు కాదు. బాగా వినండి. కొన్నిసార్లు మీ ఇంటి పేరు. జనసేన నీ జనం పేరు. జనం పేరు, అవును. లోకం పేరు, ప్రజల పేరు. దానికి మీ వారసులు ఎలా అవుతారు? ఎవడో సమర్థుడు, ఎవడో ఆవేశపరుడు, ఓ భగత్ సింగ్ లాంటివాడు, ఆజాద్ లాంటివాడు, సుభాష్ చంద్రబోస్ లాంటివాడు అది పెట్టండి సెక్రటరీగా. దేశం ఓకే. మెరగా నడిపోతుంది. అయిపోయింది. ఓకే. జనసేన పార్టీ ఆదర్శం నేను చెప్పే ఎలా చెప్తానండి నేను అన్ని కూడా ఓకే. అవలక్షణాలతో ఉండి నన్ను మీరు ఎప్పుడైతే ఇలాగ వేలెత్తి చూపించారో 4 వేలు చూపిస్తున్నా అంటారు కానీ అది కాదు కదా కావాల్సింది. పవన్ కళ్యాణ్ అవును. లాంటి ఒక ఆదర్శవంతుడు ఆ, అన్నయ్యని నాగబాబుని ఏమో ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రిని చేశారంటే అది ఎంతవరకు కరెక్ట్? అలాగే చంద్రబాబు నాయుడు వాళ్ళ బంధువులు మంత్రులు చేసి వాళ్ళ బంధువులు పదవులు ఇచ్చి ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ అవును. పురంధరేశ్వరుడు కూడా ఎంతవరకు కరెక్ట్ అండి? ఓ, దాన్ని ఓకే. మనం క్షమించం. థ్యాంక్ యూ సార్.